ద బులెటిన్. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయింది. ప్రభుత్వ ఏర్పాటులో వీసీకే లెఫ్ట్ పార్టీలు విజయ్కి మద్దతిచ్చేందుకు అంగీకరించాయి. లెఫ్ట్ వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి మెజారిటీ లభించినట్లయింది. టీవీకేకు 107 సీట్లు బలం ఉండగా 5 స్థానాల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ మద్దతునిచ్చింది మొదట. ఇక సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలు కూడా తలో 2 సీట్లు ఉండటంతో టీవీకే బలం ఆ 3 పార్టీలు కూడా మద్దతు తెలపడంతో 118కి చేరింది. ఇక కాసేపట్లో లోక్ భవన్ కు మరొకసారి టీవీకే చీఫ్ విజయ్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. తనకి మద్దతుగా నిలుస్తున్నటువంటి 118 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్ కు అందించనున్నారు. ఇక పొత్తులో భాగంగా సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా అరవ డ్రామాకు తెరపడే సమయం ఆసన్నమైంది అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు స్టార్ట్ అయిన ట్విస్టులు కాసేపటితో ముగిసేటట్టుగా అదే పరిస్థితి అర్థమవుతోంది. కాసేపట్లో అరవ డ్రామాకి తెరపడేటువంటి పరిస్థితి కనబడుతోంది. అరిష్టాలన్నీ దాటుకుని విజయ్ సీఎం సీట్ను అధిరోహించేందుకు కావలసినటువంటి బలాన్ని కూడగట్టినట్లుగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతున్నాయి. 4వ తేదీన రిజల్ట్స్ రాగా 4 రోజులుగా హైడ్రామా నడుస్తూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 108 సీట్ల దగ్గర ఆగిపోయింది టీవీకే. మరో 10 సీట్లు కావాల్సిన సందర్భంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విజయ్ కోరిన గవర్నర్ అనుమతించలేదు. ఇక్కడి నుంచి తమిళ పాలిటిక్స్ అరవ డ్రామాను మించి రక్తి కట్టించాయి. ఈ సమయంలో డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి టీవీకేకు సపోర్ట్ ఇచ్చింది. ఈ సమయంలోనే డిఎంకే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పై మండిపడింది. పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్కు 5 సీట్లే ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 సీట్లు కావాల్సి వచ్చింది టీవీకే అధినేతకు. ఈ సమయంలో వామపక్షాలు మద్దతిస్తాయని టాక్ నడిచింది. అందరూ కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేస్తాయని అంతా భావించారు కూడా. కానీ వామపక్షాలు, వీసీకే పార్టీలు వెంటనే విజయ్కి మద్దతు తెలపలేదు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ డిఎంకే అధినేత స్టాలిన్తో వరుసగా మంతనాలు జరిపారు. దీనికి ముందు తమిళనాడులో సంచలనమే జరగబోతోందని, బద్ధశత్రువులైన డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తూ స్టాలిన్ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. అన్నా డిఎంకేతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో మిత్రపక్షాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో విజయ్ పార్టీలో మళ్లీ ఆశలు చిగురించాయి. దాదాపు 2 రోజులుగా జరిగిన తర్జన భర్జనల తర్వాత వామపక్షాలు, వీసీకే పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో విజయ్కి కావలసిన బలం దొరికినట్లయింది. గవర్నర్ పెట్టిన మెలికను అధిగమించినట్లు అయింది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గవర్నర్కు నిరూపించేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ మద్దతు ఇవ్వగా సిపిఎం కూడా సానుకూలంగానే ఉంది. ఇదే బాటలో వీసీకే కూడా విజయ్కి మద్దతుగా నిలవనుంది. దీంతో విజయ్ సీఎం సీట్ను అధిరోహించేందుకున్న అరిష్టాలన్నీ తొలగిపోయినట్లయింది. ఇండీ కూటమికి డిఎంకే గుడ్ బై చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతోనే భగ్గుమన్న డిఎంకే అధికారికంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. భవిష్యత్తులోనూ పొత్తులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్కు డిఎంకే లేఖ రాసింది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని చెబుతోంది. 2 రోజుల క్రితమే కాంగ్రెస్కు ఖటీఫ్ చెప్పింది డిఎంకే. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఫైర్ అయింది. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించలేదన్న డిఎంకే ఆ పార్టీ 5 సీట్లు గెలవడానికి తామే కారణమని వ్యాఖ్యానించింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టిందని, కష్ట సమయంలో కాంగ్రెస్ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచిందని మండిపడింది డిఎంకే. కాంగ్రెస్తో పొత్తుతో భారీ మూల్యం చెల్లించుకున్నామని ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నిజస్వరూపం దేశానికి అర్థమైందని, ఇకపై ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం అని భావిస్తున్న కాంగ్రెస్ విజయ్ వంటి యువనేతతో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అయితే తమతో పొత్తులో ఉండి ఎన్నికలకు వెళ్లి ఫలితాల తర్వాత విజయ్ పంచన కాంగ్రెస్ చేరడాన్ని ఇటు డిఎంకే తప్పుపడుతోంది. వెన్నుపోటు రాజకీయాలు తగవంటూ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్తో భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేసింది డిఎంకే. తాజా పరిణామాలతో కాంగ్రెస్కు పెద్ద దెబ్బ తగిలినట్లే అర్థమవుతోంది.